ఆహారంతో ఆరోగ్యం, లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం. మా ఆరోగ్య గ్రామంలో మంచి మంచి పళ్ళు కూడా వేసామండి. అదే ఆ పళ్ళకి సంబంధించిన చెట్లు అంటే నేరేడు చెట్టు, జామ చెట్టు, అలాగే దానిమ్మ, సీతాఫలాలు ఇలా కొన్ని వేసాం. అదేంటి మీకు ఈ డైట్లో ఫ్రూట్స్ లేవు కదా, మీరేంటి ఫ్రూట్స్ వేసారని డౌట్ వస్తుందండి. కావాలనే వేసాం. ఎందుకంటే మన దగ్గర 80 మంది డైట్ చేస్తున్నారు కదండి, వాళ్ళందరూ ఈ పళ్ళుని చూసుకుంటూ తిరుగుతూ ఉంటారండి, వాకింగ్ చేస్తూ ఉంటారు. 80 మందిని కూడా ఉదయం 6 గంటలకి మేము కాటా ఎక్కిస్తాం, ఆ వెయిట్ మెషిన్ ఎక్కిస్తాం కదా. 80 మందిలోని ఒకళ్ళో ఇద్దరో తగ్గలేదనుకోండి, ఈ ఫ్రూట్స్ తిన్నారని అర్థం మాట. కానీ పాపం ఎవరు కూడా చేయట్లేదు. ఆ ఫ్రూట్స్ని చూసుకొని ఫోటోలు దిగుతున్నారు, కానీ ఇక్కడ ఎవరు కూడా ఈ ఫ్రూట్స్ తినట్లేదు. మరి ఈ ఫ్రూట్స్ దేనికి నన్ను అనుకుంటున్నారా? నా దగ్గర 30 మంది మా పిల్లలు ఉన్నారండి, మా దగ్గర పని చేస్తున్నారు కదా. వీళ్ళతో పాటు నా మనవడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి వీళ్ళందరికీ బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తేలేం కదా, నువ్వు ఊరి చివర ఎక్కడో ఉన్నావు. అందులో మనకి ప్రకృతిలో సాహస సిద్ధంగా పండినటువంటి ఇదిగోండి సీతాఫలం అండి. ఇదిగో చెట్టు అలాగే ఉంది. ఇలాగే గార్డెన్ పని చేస్తుంటే ఏంటని ఇలా నొక్కానండి, పండిపోయిందండి బాబు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? మొదటికాయ కాబట్టి నా మనవడికి ఇస్తానండి. ఆడ వస్తున్నాడు, కాయ ఉంది కదండి, ఈ సీతాఫలం నా మనవడికి పెట్టేస్తానండి. నాన్న తింటావమ్మా తాతయ్య? తింటా. ఇదిగో చూసారా, ఇదిగో మా మనవడు తింటాడంట. నాకు తినాలనిపిస్తుంది, కానీ 2017కు ముందు నేను 92 కేజీలండి, HbA1c వచ్చి 11 అండి. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఒక్క ట్యాబ్లెట్ లేదని నిజంగా చెప్తున్నాను. ఎంత బాధపడ్డానో తెలుసండి. ఆ బాధ ఏంటో అది నాకు తెలుసండి. ఆ పెయిన్, ఆ కాలు చేతులు లాగడాలు, మెడ నొప్పి అన్నీ. ఇప్పుడు 74 కేజీలు ఉన్నానండి నేను. చాలా బాగుందండి ఆరోగ్యం. నేను 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా అప్పటికంటే ఇప్పుడుగా 1 గంటకు లేచి రాత్రి 11 వరకు కూడా రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, సినిమా యాక్టర్లు, జడ్జీలు, పెద్ద పెద్దోళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఓపికగా సమాధానం చెప్తున్నాడు. ఒకప్పుడు నాకు బీపీ, కోపం. అందుకనే మేము తినకపోయినా నా మనవడికి పెడదామండి. ఒకసారి మా మనవడు ఎలా ఉందో పెడదాం. నన్ను తినమ్మా. బాగుందా? మరి పట్టుకో. చూసారా, మొదటి సీతాఫలము నా మనవడికి పెట్టానండి. రేపు ఇంకో ఎపిసోడ్ చేస్తాను. అదేంటంటే దానమ్మకాయలు తెగ పండించినాయండి బాబాయ్. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటున్నారండి, ఆరోగ్య గ్రామంలోనే ఉంటున్నారు. ఎందుకంటే మంచి ప్రకృతి, మంచి గాలి, మంచి ఆహారం తింటూ మీ అందరితో పాటు నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, నా మనవుడు అందరం ఇక్కడే ఉంటున్నామండి. ఎందుకంటే కావాల్సింది ఏంటంటే డబ్బా అవన్నీ చూసేసినాయే. ఆ డబ్బులు చూసాను, ఎక్కడికి వెళ్ళిపోయా అన్ని తిరిగాను. కానీ ఇది ఎక్కడ, దీంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్కడ దొరకలేదండి నాకు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆరోగ్య గ్రామంలో డబ్బులు సంపాదించేస్తున్నారు, అదన్నా తప్పండి. ఎందుకంటే నా కష్టాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. దయచేసి మీరందరూ కూడా మా కుటుంబం లాగే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం, లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం. చూసారా, నా మనవడు కూడా అది నిద్రలో కూడా కలవరించేస్తానంట. ఆహారం అది ఆరోగ్యం, ఇది ఆరోగ్య టైట్ అని అంటున్నాడంట. అలాగే మీరందరూ కూడా మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారంతో ఆరోగ్యం.